హాయ్ అమ్మా నాన్నలు. స్కూల్స్ మొదలవుతున్నాయి కదా, మరి బ్యాగ్లు, యూనిఫామ్, పుస్తకాలు, వాటి కవర్లు, లంచ్ బాక్సులు, ఇలా రకరకాల పనుల్లో ఉండి ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు పిల్లలతో పాటు మనము మానసికంగా స్కూల్కి రెడీ అవుతున్నామా? చిన్న చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్, అలానే ఇప్పుడే స్కూల్లో జాయిన్ అవుతున్న పిల్లల పేరెంట్స్ ఖచ్చితంగా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూడండి. ఒక్కో వీడియోలో ఒక్కో అంశం గురించి మాట్లాడుకుందాం. అన్నిట్లోకి మొదటిది స్లీప్ సైకిల్. పిల్లల బ్రెయిన్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అన్నది వాళ్ళు ఎంతసేపు పడుకున్నారు, ఏ సమయంలో పడుకున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, ఊరికే పేచీ పెడుతున్నారు, చదువులో వెనక పడుతున్నారు, కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు, ఇలా రకరకాల కంప్లైంట్స్ అన్నిటికీ ల్యాక్ ఆఫ్ ఇనఫ్ స్లీప్ ఎట్ ద రైట్ టైం కూడా ఒక కారణం. 5 ఏళ్లలోపు పిల్లలు అయితే రోజుకి 10 to 13 అవర్స్, అలానే 6 to 10 years పిల్లలకి 9 to 12 అవర్స్, 10 years అబోవ్ పిల్లలకైతే 8 to 10 అవర్స్ స్లీప్ కావాలి. అది కూడా 9 అవర్స్ ఎట్ ఏ స్ట్రెచ్ నైట్ టైం పడుకోవాలి. అంటే మార్నింగ్ 6:30కి లేవాలి అంటే నైట్ 8:30 కల్లా ఇంట్లో పిల్లలు పడుకోవాలి. అమ్మో, 8:30 కల్లా లైట్లు కట్టేయాలా, కష్టం అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు సరైన నిద్ర లేకపోతే పిల్లల ఎదుగుదల, ముఖ్యంగా మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్తాను. ప్రీఫ్రంటల్ కార్టెక్స్. దిస్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్. అండ్ ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అన్నది నిద్రలేమికి చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒక్కరోజు నిద్ర లోపించినా ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్. ఎలా అంటే పూర్ డెసిషన్ మేకింగ్. తప్పేదో ఒప్పేదో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో సరిగ్గా ఆలోచించలేరు. ఫలితంగా క్యాలిక్యులేటెడ్గా కాకుండా ఏది తోస్తే అది చేసేస్తారు. దే టెండ్ టు టేక్ మోర్ రిస్క్స్, అన్నెసెసరీ రిస్క్స్. అలానే ఎమోషనల్ సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లలు క్లాసుల్లో ఊరికే గొడవ పడుతూ ఉంటారు. ఇంపల్స్ కంట్రోల్ ఉండదు, అంటే చెయ్యాలనుకున్నది అప్పటికప్పుడే చెయ్యాల్సిందే అన్నట్టు ఉంటారు. ఇవన్నీ కూడా పనిష్మెంట్స్కి దారి తీస్తాయి. ఇంకా కాన్సన్ట్రేషన్ ఉండదు. సో క్లాసులో టీచర్ చెప్పే పాఠం మీద ఏకాగ్రత నిలవదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. అంతే కదా, డెసిషన్ మేకింగ్ పూర్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా లోపిస్తుంది కదా. అలానే మెమరీ ఇష్యూస్. క్లాస్లో విన్నది, నేర్చుకున్నది చాలా తేలిగ్గా మర్చిపోతారు. ఫలితంగా చదువులో కూడా వెనకపడతారు. సో అమ్మా నాన్నలు, ఇప్పుడు అర్థమైందా స్లీప్ సైకిల్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది, ఎందుకు రాత్రి 8:30 కల్లా లైట్లు కట్టేయాలి అన్నది?